చాలా వీక్గా స్కిన్నీగా ఉండే స్టీవ్ రోజర్స్ ఒక సూపర్ సోల్జర్గా ఎలా మారాడు, తన ఫ్రెండ్స్, లవ్, తన అచీవ్మెంట్స్, కంప్లీట్ ఎవల్యూషన్ గురించి తెలుసుకోవాలంటే 2011లో రిలీజ్ అయిన కెప్టెన్ అమెరికా ది ఫస్ట్ అవెంజర్ మూవీ చూడాల్సిందే. ఈ వీడియోలో నేను మీకు ఈ మూవీ గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ప్రజెంట్ డే కొంతమంది సైంటిస్టులు ఆర్కిటిక్లో మంచులో గడ్డకట్టుకుపోయిన ఒక ఎయిర్ క్రాఫ్ట్ని కనిపెడతారు. వాళ్ళు దాని లోపలికి వెళ్ళి చూస్తే అక్కడ ఫ్రీజ్ అయిన ఒక షీల్డ్ కనబడుతుంది. నౌ బ్యాక్ ఇన్ టైమ్ 1942 మార్చ్లో జర్మన్ ఆక్యుపైడ్ నార్వే టాన్స్బర్గ్ టౌన్లో నాజీ ఆఫీసర్ అయిన జాన్ స్మిత్ తన అనుచరులతో పాటు వచ్చి చాలా పవర్ఫుల్ శక్తులున్న టెసరాక్ట్ అనే ఒక మిస్టీరియస్ రెలిక్ని తీసుకుని అక్కడున్న వాళ్ళని చంపేస్తారు. ఇదిలా ఉండగా న్యూయార్క్ సిటీలో స్టీవ్ రోజర్స్ని వరల్డ్ వార్ II మిలిటరీ రిక్రూట్మెంట్లో డిఫరెంట్ హెల్త్ అండ్ ఫిజికల్ ప్రాబ్లమ్స్ వల్ల రిజెక్ట్ చేస్తారు. ఆ తర్వాత మూవీ థియేటర్లో సోల్జర్స్ గురించి అగౌరవంగా మాట్లాడిన పర్సన్తో స్టీవ్ గొడవ పడుతుంటాడు. అప్పుడు స్టీవ్ ఫ్రెండ్ జేమ్స్ బకీ అతన్ని కాపాడుతాడు. నెక్స్ట్ డే తను వార్కి వెళ్ళాలని, లాస్ట్ డే ఎంజాయ్ చేద్దామని ఫ్యూచర్ టెక్నాలజీస్ రిలేటెడ్ ఎగ్జిబిషన్కి వెళ్తారు. అక్కడ గర్ల్స్తో పాటు హవార్డ్ స్టార్క్ ఇచ్చిన డిమాన్స్ట్రేషన్ అటెండ్ అవుతారు. ఇంతలో స్టీవ్ మళ్ళీ తన డీటెయిల్స్ మార్చి సోల్జర్ రిక్రూట్మెంట్ అటెండ్ అవ్వడానికి వెళ్తాడు. అయితే బకీతో తను వార్లో హెల్ప్ చేయాలనుకుంటున్నానని మాట్లాడిన కన్వర్జేషన్ డాక్టర్ అబ్రహం ఎర్స్కిన్ వింటాడు. తర్వాత ఫిజికల్ టెస్ట్ అటెండ్ అవుతున్న స్టీవ్ని ఎర్స్కిన్ కలిసి అతనితో మాట్లాడి స్ట్రాటజిక్ సైంటిఫిక్ రిజర్వ్ SSRలో పాటుగా సూపర్ సోల్జర్ ఎక్స్పెరిమెంట్ కోసం స్టీవ్ని రిక్రూట్ చేసుకుంటాడు. అక్కడ క్యాంప్లో కల్నల్ చెస్టర్ ఫిలిప్ అండ్ బ్రిటిష్ ఏజెంట్ పెగ్గీ కార్టర్ న్యూ రిక్రూట్స్కి ట్రైనింగ్ ఇస్తుంటారు. తమ ఎక్స్పెరిమెంట్కి స్టీవ్ బెస్ట్ చాయిస్ అని ఎర్స్కిన్ చెప్తే కల్నల్ ఫిలిప్ అందుకో కన్విన్స్ అవ్వడు. సో టెస్ట్ చేద్దామని ఒక డమ్మీ గ్రెనేడ్ని బ్యాచ్పై విసిరేస్తాడు. అందరూ తప్పించుకోవడానికి ట్రై చేస్తే స్టీవ్ మాత్రం అందరినీ కాపాడడానికి గ్రెనేడ్ పైకి దూకుతాడు. స్టీవ్ సెల్ఫ్ సాక్రిఫైజింగ్ కరేజ్ని చూసి వాళ్ళంతా ఆశ్చర్యపోతారు. మరోపక్క స్మిడ్ అండ్ డాక్టర్ జోలా టెసరాక్ట్ పవర్ని హార్నెస్ చేయడానికి ట్రై చేసి సక్సెస్ అవుతారు. దాన్ని డాక్టర్ జోలా ఇన్వెన్షన్స్ అన్నింటికి ఫ్యూయల్గా యూజ్ చేయాలని అనుకుంటూ ఉంటారు. తర్వాత డాక్టర్ ఎర్స్కిన్ ఆ ప్రొసీజర్కి ముందు రోజు నైట్ స్టీవ్తో మాట్లాడడానికి వస్తే తనను ఎందుకు చూస్ చేసుకున్నారని అడుగుతాడు. అప్పుడు ఎర్స్కిన్ స్మిత్ గురించి చెప్తాడు. ఎర్స్కిన్ జర్మనీకి చెందినవాడు. తన రీసెర్చ్ గురించి విన్న హిట్లర్ తమ ఆర్మీని స్ట్రాంగ్ చేయడానికి ఎర్స్కిన్ దగ్గరికి తన రీసెర్చ్ డివిజన్ హైడ్రాకి హెడ్ అయిన సైంటిస్ట్ జాన్ స్మిత్ని పంపుతాడు. హిట్లర్ తన ఫాలోవర్స్ని ఇన్స్పైర్ చేయడానికి చెప్పే ఫ్యాంటసీస్ని నిజమని నమ్మే స్మిత్ గాడ్స్ భూమిపైన అమూల్యమైన శక్తిని వదిలి వెళ్లారని, దాన్ని సొంతం చేసుకోవడానికి సూపర్ హ్యూమన్ అవ్వాలని అనుకుంటాడు. ఎర్స్కిన్ ఫార్ములా గురించి తెలుసుకున్న స్మిత్ తనని బెదిరించి ఆ సీరం తనే ఇంజెక్ట్ చేసుకుంటాడు. అది అతనికి గ్రేట్ స్ట్రెంగ్త్ ఇస్తుంది, కానీ ఆ సీరం డెవలప్మెంట్ కంప్లీట్ కాకపోవడంతో పర్మనెంట్ సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. ఆ సీరం వల్ల గుడ్ బికమ్స్ గ్రేట్ బట్ బ్యాడ్ బికమ్స్ వర్స్. ఆల్రెడీ పవర్ ఉన్నవాడికి అది ఇస్తే దాని విలువ తెలుసుకోలేడు కాబట్టి ఆ పవర్ని రెస్పెక్ట్ చేయకపోవచ్చు, కానీ వీక్ పర్సన్కి ఆ పవర్ విలువ తెలుసు కాబట్టి దాన్ని గౌరవిస్తాడు. అందుకే స్టీవ్ని సెలెక్ట్ చేశానని చెప్పి తనని ఒక పర్ఫెక్ట్ సోల్జర్లా కాకుండా గుడ్ హ్యూమన్లా ఉండమని చెప్తాడు. ఇదిలా ఉండగా స్మిత్కి ఎర్స్కిన్ లొకేషన్ గురించి తెలియడంతో సీక్రెట్గా అసాసిన్స్ని పంపుతాడు. నెక్స్ట్ డే స్టీవ్ పెగ్గీతో పాటు ఎక్స్పెరిమెంట్ చేసే ల్యాబ్కి వస్తాడు. అక్కడ కల్నల్ ఫిలిప్ అండ్ అదర్ సుపీరియర్స్ ప్రజెన్స్లో డాక్టర్ ఎర్స్కిన్ సూపర్ సోల్జర్ ట్రీట్మెంట్ని స్టార్ట్ చేస్తాడు. ముందుగా స్టీవ్కి ఆ సీరంని ఇంజెక్ట్ చేసి తర్వాత హవార్డ్ స్టార్క్ హెల్ప్తో అతన్ని విటా రేస్కి సబ్జెక్ట్ చేస్తారు. ప్రొసీజర్ కంప్లీట్ అయ్యాక స్టీవ్ చాలా టాలర్ అండ్ మస్కులర్ బాడీతో బయటికి వస్తాడు. అందరూ చాలా సర్ప్రైజ్ అవుతారు. సడన్గా హైడ్రా పంపిన అసాసియన్ క్రూగర్ ఆ లాస్ట్ వైల్లో ఉన్న సీరం తీసుకుని ఎర్స్కిన్ని షూట్ చేసి తప్పించుకుని పారిపోతుంటాడు. క్రూగర్తో పాటు వచ్చిన వాళ్ళు ఫైట్లో చనిపోతారు. పెగ్గీ క్రూగర్పై కంటిన్యూస్గా షూటింగ్ చేస్తున్నప్పుడు స్టీవ్ వచ్చి క్రూగర్ని చేజ్ చేస్తాడు. క్రూగర్ తప్పించుకుని తను ముందుగా సెట్ చేసుకున్న సబ్మెరైన్లో ఎస్కేప్ అవడానికి ట్రై చేస్తాడు, కానీ స్టీవ్ వదలకుండా వెంటాడి క్రూగర్ని పట్టుకుంటాడు. వైల్ బ్రేక్ అవ్వడంతో సీరం కూడా పోతుంది. ఇంటరాగేషన్ అవాయిడ్ చేయడానికి క్రూగర్ సైనైడ్తో సూసైడ్ చేసుకుని చనిపోతాడు. అలా స్టీవ్ సూపర్ హ్యూమన్గా మారిన తర్వాత ఫస్ట్ టైం తన స్ట్రెంగ్త్ని ఫీల్ అవుతాడు. మరోపక్క స్మిడ్ని కలవడానికి నాజీ ఆఫీసర్స్ వస్తారు. స్మిడ్ టెసరాక్ట్ పవర్ని హార్నెస్ చేసి క్రియేట్ చేసిన వెపన్స్తో వాళ్ళందరినీ చంపేస్తాడు. హైడ్రా ఇక హిట్లర్ షాడోలో గ్రో అవ్వదని చెప్తాడు. స్టీవ్ నుండి బ్లడ్ శాంపిల్స్ తీసుకుని ఎర్స్కిన్ ఫార్ములాని రివర్స్ ఇంజనీర్ చేయడానికి సైంటిస్టులు ట్రై చేస్తుంటారు. యుఎస్ సెనేటర్ స్టీవ్తో మాట్లాడి తనని కెప్టెన్ అమెరికా అని చెప్పి వార్ బాండ్స్ ప్రమోట్ చేయడానికి కలర్ఫుల్ కాస్ట్యూమ్స్లో కంట్రీ అంతా పర్ఫార్మెన్సెస్ చేస్తుంటాడు.
అయితే 1943లో ఇటలీలో పర్ఫార్మెన్స్ ఇస్తున్నప్పుడు అక్కడ సోల్జర్స్ కెప్టెన్ని అవమానిస్తారు. తను ఒక ల్యాబ్ ర్యాట్ ఆర్ సర్కస్ మంకీ అని బాధపడుతున్న కెప్టెన్ని పెగ్గీ కలుస్తుంది. ఆమె ద్వారా తన ఫ్రెండ్ బకీ ఉన్న 107 యూనిట్ మెంబర్స్ ఒక మిషన్కి వెళ్ళి మిస్ అయ్యారని తెలుస్తుంది. వెంటనే కల్నల్ ఫిలిప్ని కలిసి అడిగితే బకీ చనిపోయాడని చెప్తాడు. కానీ అది నమ్మలేని కెప్టెన్ తను సోలో రెస్క్యూ ఆపరేషన్కి బయలుదేరతాడు. పెగ్గీ అండ్ ఇంజనీర్ హవర్డ్ స్టార్క్ కెప్టెన్ని ఎనిమీ లైన్స్కి దగ్గరగా వెళ్ళడానికి హెల్ప్ చేస్తారు. కెప్టెన్ సీక్రెట్గా అక్కడున్న హైడ్రా హెడ్ క్వార్టర్స్లోకి ఎంటర్ అవుతాడు. మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ దగ్గరున్న ఒక మ్యాగజైన్ శాంపిల్ని తీసుకుంటాడు. తర్వాత అక్కడ బందీలుగా ఉన్న సోల్జర్స్ని రిలీజ్ చేస్తాడు. బకీ గురించి అడిగితే అతను ఫ్యాక్టరీ ఐసోలేషన్ వార్డులో ఉండొచ్చని చెప్తారు. అలా సోల్జర్స్ అందరూ ఆ ప్లేస్ని డిస్ట్రాయ్ చేస్తుంటారు. కెప్టెన్ బకీ కోసం వెతుకుతూ ఉంటాడు. సీసీ కెమెరాస్లో కెప్టెన్ని చూసిన స్మిడ్ ఆ ప్లేస్ని బ్లాస్ట్ చేయడానికి సెట్ చేసి టెసరాక్ట్ తీసుకుని అక్కడి నుండి తప్పించుకోవడానికి స్టార్ట్ అవుతారు. డాక్టర్ జోలా కూడా తన ఫైల్స్ తీసుకుని బయలుదేరతాడు. చివరికి కెప్టెన్ ల్యాబ్లో ఉన్న బకీని కనుక్కొని తనతో పాటు అక్కడి నుండి తప్పించుకోవడానికి వెళ్తుంటారు. ఇంతలో వాళ్ళకి స్మిడ్ అండ్ జోలా ఎదురవుతారు. కెప్టెన్ అండ్ స్మిడ్ మధ్య స్మాల్ ఫైట్ తర్వాత స్మిడ్ తన మాస్క్ని రిమూవ్ చేసి తన రెడ్ స్కల్ని రివీల్ చేస్తాడు. స్మిడ్ ఒక రాకెట్లో అండ్ జోలా ఒక కార్లో ఎస్కేప్ అవుతారు. బకీ అండ్ కెప్టెన్ కూడా తప్పించుకుని సర్వైవ్ అవుతారు. అలా కెప్టెన్ తను కాపాడిన సోల్జర్స్ అందరితో పాటు క్యాంప్కి తిరిగి వస్తాడు. ఆ తర్వాత కెప్టెన్ తను హైడ్రా ల్యాబ్లో చూసిన మ్యాప్ హెల్ప్తో హైడ్రా మిగిలిన ఫ్యాక్టరీస్ లొకేషన్ని మార్క్ చేస్తాడు. తను బకీ అండ్ సమ్ సెలెక్టెడ్ సోల్జర్స్తో స్పెషల్ టీమ్ క్రియేట్ చేసి ఆ హైడ్రా బేసెస్ అన్ని డిస్ట్రాయ్ చేయాలని ప్లాన్ చేస్తారు. స్టార్క్ కెప్టెన్కి సూట్ అండ్ అడ్వాన్స్డ్ వెపన్స్ కూడా అరేంజ్ చేస్తాడు. స్పెషల్గా చెప్పాలంటే రేర్ అండ్ నియర్లీ ఇండిస్ట్రక్టబుల్ మెటల్ వైబ్రేనియంతో క్రియేట్ చేసిన సర్క్యులర్ షేప్లో ఉన్న షీల్డ్. ఇంతకుముందు కెప్టెన్ వేరే లేడీ ఆఫీసర్ని కిస్ చేయడం చూసిన పెగ్గీ కోపంగా ఆ షీల్డ్ని టెస్ట్ చేయడానికి షూట్ చేస్తుంది. ఇక కెప్టెన్ తన టీమ్ హెల్ప్తో హైడ్రా బేసెస్ అన్నీ వరుసగా డిస్ట్రాయ్ చేస్తుంటాడు. ఈ విషయం తెలుసుకున్న రెడ్ స్కల్ బాగా కోపంతో ఉంటాడు. నెక్స్ట్ ఆ టీం ఒక ట్రైన్లో వెపన్స్తో పాటు వెళ్తున్న జోలాని పట్టుకోవడానికి అటాక్ చేస్తారు. కానీ అక్కడ ఫైట్లో బకీ ట్రైన్ నుండి కింద పడిపోయి చనిపోతాడు. కెప్టెన్ అండ్ మిగిలిన టీం డాక్టర్ జోలాని అరెస్ట్ చేస్తారు. బకీని కోల్పోయినందుకు స్టీవ్ చాలా బాధపడతాడు. డాక్టర్ జోలా నుండి ఇన్ఫర్మేషన్ ఎక్స్ట్రాక్ట్ చేసిన కల్నల్ ఫిలిప్ హైడ్రా మేజర్ అమెరికన్ సిటీస్పై అటాక్ చేయబోతున్నాడని చెప్తాడు. కెప్టెన్ వెంటనే డైరెక్ట్ అటాక్ చేద్దామని చెప్పి ముందుగా తను ఒక్కడే వెళ్ళి అటాక్ చేస్తాడు. కానీ కొద్దిసేపటికే అక్కడ సోల్జర్స్కి దొరికిపోతాడు. తర్వాత రెడ్ స్కల్తో మాట్లాడుతున్నప్పుడు కరెక్ట్ టైంకి కెప్టెన్ టీం ఎంటర్ అయ్యి సర్ప్రైజ్ అటాక్ చేస్తారు. వెంటనే ఫిలిప్ అండ్ పెగ్గీతో పాటు టీం అంతా అటాక్ చేస్తారు. రెడ్ స్కల్ టెసరాక్తో పాటు ఒక ఎయిర్ క్రాఫ్ట్లో తప్పించుకుంటూ ఉంటాడు. కెప్టెన్ వెంటనే చేజ్ చేసి ఫిలిప్ అండ్ పెగ్గీ హెల్ప్తో టేక్ ఆఫ్ అయ్యేప్పుడు ఎయిర్ క్రాఫ్ట్ని క్యాచ్ చేస్తాడు. ఎయిర్ క్రాఫ్ట్ లోపల డిఫరెంట్ సిటీస్లో బ్లాస్ట్ చేయడానికి స్మాల్ జెట్స్ రెడీగా ఉంటాయి. కెప్టెన్ వాళ్ళందరినీ అడ్డుకొని ఎయిర్ క్రాఫ్ట్ కంట్రోల్ క్యాబిన్కి చేరుకుంటాడు. కెప్టెన్కి రెడ్ స్కల్కి మధ్య ఫైట్ జరుగుతుంది. రిజల్ట్గా టెసరాక్ట్ ఉంచిన కంటైనర్ డ్యామేజ్ అవుతుంది. అప్పుడు రెడ్ స్కల్ దాన్ని డైరెక్ట్గా హ్యాండ్స్తో పట్టుకుంటాడు. సడన్గా స్పేస్లోకి ఒక వామ్ హోల్ ఓపెన్ అయ్యి స్మిడ్ అందులోకి వెళ్ళిపోతాడు. టెసరాక్ట్ పవర్కి ఆ ఎయిర్ క్రాఫ్ట్ ఫ్లోర్ బర్న్ అయ్యి ఓషన్లో పడిపోతుంది. ఆ ఎయిర్ క్రాఫ్ట్ న్యూయార్క్ లొకేషన్కి సెట్ చేసి ఉంటుంది. కెప్టెన్ తమ బేస్ని కాంటాక్ట్ చేసి స్టేటస్ చెప్తాడు. వేరే దారి లేకపోవడంతో పెగ్గీతో మాట్లాడుతూ ఎయిర్ క్రాఫ్ట్ని అక్కడే ఆర్కిటిక్లో క్రాష్ ల్యాండ్ చేస్తాడు. ఆ తర్వాత స్టార్క్ ఓషన్లో ఎనర్జీ సిగ్నల్ని ట్రేస్ చేసి టెసరాక్ట్ని కనిపెడతారు. బట్ కెప్టెన్ని కానీ ఎయిర్ క్రాఫ్ట్ రికేజ్ని కానీ కనిపెట్టలేరు. సో అందరూ కెప్టెన్ చనిపోయాడని అనుకుంటారు. నౌ ప్రజెంట్ డే ఆర్కిటిక్లో కనుక్కున్న ఎయిర్ క్రాఫ్ట్లో ఫ్రీజ్ అయి ఉన్న కెప్టెన్ మళ్ళీ కళ్ళు తెరిచేపటికి 1940 స్టైల్లో ఉన్న ఒక రికవరీ రూమ్లో ఉంటాడు. రేడియోలో 1941లో తను అటెండ్ అయిన బేస్బాల్ గేమ్ టెలికాస్ట్ అవుతూ ఉంటుంది. వెంటనే తను అక్కడి నుండి బయటికి పరిగెత్తి ప్రెజెంట్ డే టైమ్స్ స్క్వేర్ దగ్గర ఆగుతాడు. షీల్డ్ డైరెక్టర్ నిక్ ఫ్యూరీ వచ్చి కెప్టెన్ ఆల్మోస్ట్ 70 years స్లీప్లో ఉన్నాడని చెప్తాడు. దట్స్ ద స్టోరీ.